డైలీ టేస్ట్ ది డైలీ. ప్రతి 5 సంవత్సరాలకు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. కానీ ఆ గ్రామంలో మాత్రం 7 ఏళ్ల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీల పునర్విభజన తర్వాత 2019లో జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఆ గ్రామం మొత్తం ఎన్నికలను బహిష్కరించారు. సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లు ఎన్నికకు ఒక్కరు కూడా నామినేషన్ వేయకపోవడంతో సర్పంచ్ ఎన్నికలు రద్దయ్యాయి. ఆ తర్వాత 2 పర్యాయాలు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసినా ఒక్కరు కూడా నామినేషన్ వేయకపోవడంతో ఆ గ్రామంలో 7 ఏళ్లుగా ప్రత్యేక అధికారి పాలనలో కొనసాగింది. మొన్న జరిగిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం గ్రామస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. కొయ్యలగూడెం విభజనలో భాగంగా గత 7 సంవత్సరాల నుంచి మాకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరగకపోవడం, ఆ యొక్క విభజనలో కొయ్యలగూడెం మేజర్ గ్రామ పంచాయతీగా ఉండి విశాలమైనటువంటి కొయ్యలగూడెం ఒకటేసారి విభజనలో ఒక గూడెంలా చేయడం జరిగింది. దాన్ని గ్రామ ప్రజలు జీర్ణించుకోలేక ప్రభుత్వం మీద, అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండి ఎవరం కూడా పోటీ చేయొద్దనే ఒక ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని నామినేషన్ వేయకపోవడం జరిగింది. ఆ సందర్భంలో గ్రామం యొక్క ముక్త కంఠం ఒకటే, విభజన తప్పు జరిగింది. విభజన ఏదున్నా గ్రామం ఇరుపక్కల అనుకున్నప్పుడు హైవే ఏదైతే 65 నేషనల్ హైవే ఉందో ఉత్తర భాగం ఒక గ్రామంగాను దక్షిణ భాగం ఒక గ్రామంగా ఉండాలనేది గ్రామ ప్రజలు కోరుకున్నారు. ఆ విషయంలో ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకపోవడం వల్ల విసుగు చెంది 2వ దఫా కూడా నామినేషన్లు వేయకపోవడం. సో ఆ విధమైనటువంటి విషయంలో అందరం కలిసి మరి నాకు గ్రామ ప్రజల సహకారం, నామినేషన్ నువ్వు వెయ్యి, మరి మీ భార్యని నిలబెట్టండి అంటే ఆ విధంగా చెప్పడం వల్ల ఊరు విభజన తర్వాత మళ్ళీ ఎలక్షన్లు ఇప్పుడు మొదలైనాయి కాబట్టి నేను సర్పంచ్ ఎలక్షన్లలో పోటీ చేసి గ్రామ ప్రజలందరూ నాకు ఓటు వేసి గెలిపించినందుకు కొయ్యలగూడెం గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటాను. నేను గ్రామ అభివృద్ధి కోసము సేవ చేస్తానని, పెద్దల సహకారం తీసుకొని అభివృద్ధి కోసం ఉంటానని మాటిస్తున్నాను.